శంకరుడు చేసినటువంటి లీలలు అతిమానుషమైనటువంటి చేష్టితములు. అది ఎవ్వరూ ఊహించలేరు, చెయ్యలేరు. అదిగో ఆ గంగ ఎంత చిత్రమైనదంటే ఇప్పటికీ మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. మీరు పూజ చెయ్యాలి అని కూర్చున్నారనుకోండి, మీరు తెచ్చుకున్నటువంటి లౌకికమైనటువంటి జలముల చేత మీరు ఏ పూజ చెయ్యడానికి పనికిరాదు. అందుకని ఏం చేస్తారు, అక్కడ ఒక కలశ పాత్రని పెట్టి అందులోకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అడుగుతారు. అందులో మొట్టమొదట గంగానది పేరు చెప్తారు. అమ్మా నువ్వు వచ్చి నీళ్లలో ప్రవేశించమ్మా అని ఒక పువ్వు పట్టుకుని తిప్పుతారు. దాని మీద చేతిని ఆచ్ఛాదిస్తారు. ఆ తర్వాత ఆ నీటిని తీసి ఏదో ఉమామహేశ్వర పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య అని ఆ నీళ్లు జల్లితే అప్పుడు పూజార్హత కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి గంగానదిని మీరు తెచ్చుకున్న లౌకిక జలములలోకి ఆవాహన చేస్తే తప్ప ఆ నీటికి పవిత్రత ఏర్పడడం లేదంటే ఇంకా తనంత తానుగా గంగ ఎంత పరమ పవిత్రమైనటువంటిది. ఆ గంగకి పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? అంత పవిత్రత. ఆ గంగని పరమశివుడు ఎందుకు ధరించవలసి వచ్చింది? ఆయనకి గంగాధర అన్న నామం ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ గంగావతరణం అనేటటువంటి సన్నివేశాన్ని చెప్పించాలనేటటువంటి ప్రచోదనం వెనకాతల ఉన్నవాడు కూడా పరమశివుడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఏ మాట తగినంత ఆధారము లేకుండా నిష్కారణంగా నేను చెప్పను. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగ అంటే ఏమిటండి అని అడగాలన్నా, గంగావతరణము యొక్క కథ వినాలన్నా, గంగావతరణము చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగలో మునక వెయ్యాలన్నా, గంగని త్రాగాలన్నా ఈ 6 పనులు చెయ్యడానికి పరమశివుని యొక్క అనుగ్రహము కుదిరితే తప్ప వాడు చెయ్యలేడు. ఎందుకని? గంగావతరణము యొక్క కథ విన్నంత మాత్రము చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు 1కి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని. ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది అని గురువు యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తే తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక, ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక, నిండిపోయినటువంటి బింది అంచుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు. ఏమా మాట? భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీత కించితి ధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజుతో చర్చ ఉండదుట. ఏమిటండి యమధర్మరాజుతో చర్చ చేయడం? ఎప్పుడైనా పిలిచామా డిస్కషన్స్ కి అంటే? ఉంటుంది చర్చ. ఎప్పుడు ఉంటుంది? చిట్ట చివరి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు. వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నజింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ పాశాలు వేసి లాగేస్తుంటే కపవాత పైత్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు వ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో భటులు లాగేస్తుంటే నా వాళ్ళున్నారు నేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది. అంత బాధ అక్కర్లేదు. అసలు యమధర్మరాజు గారు దగ్గరికి రావలసిన అవసరం ఉండదట. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి దర్శనమిచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది మృత్యుంజయ మహామంత్రం. పండిపోయిన దోస పండు ముచికి నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాద సన్నిధానమును చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే
ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకమును అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసిన గంగాజలలవ కణికాపీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన క్రియతే తస్య మురా ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్షసిని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనము చేసిన క్రియతే తస్య యమేన నచర్చ అటువంటి వారికి యమధర్మరాజుతో సంవాదం లేదుట. అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో పరమశివుడు ఇటుపక్కన అటుపక్కన హనుమ వెనక సుబ్రహ్మణ్యుడు ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో గంగావతరణ కథాఘట్టాన్ని వినడం అంటే అది శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా, చెప్పడం జరిగే విషయమా?